ఓ మాతృదేవోభవ. వెల్కమ్ టు ఆస్కిన్స్ అకాడమీ. స్థానిక ప్రభుత్వ గురించి ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాం. ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 కనుక మీరు చూడబోతే పార్ట్ 1 చూసిన తర్వాతనే పార్ట్ 2ను చూడండి. సో చర్చించుకునే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వీడియో చేస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. తద్వారా నేను పెట్టే ప్రతి అప్డేట్ మీ మెయిల్స్లోకి నేరుగా పొందగలుగుతారు. పరిపాలన వ్యవస్థ అనేది కేంద్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఎలా వికేంద్రీకరణ జరుగుతుందో ఒకసారి చూద్దాం ఈ మ్యాప్ ద్వారా. ఫస్ట్ కేంద్రం తర్వాత పరిపాలన వ్యవస్థ అనేది రాష్ట్ర స్థాయిలో ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో తర్వాత డివిజన్ స్థాయిలో ఉంటుంది. డివిజన్ స్థాయిలో తర్వాత జిల్లాల స్థాయిలో ఉంటుంది. జిల్లా స్థాయిలో అయిపోయిన తర్వాత అటు పట్టణాలు ఇటు గ్రామ స్థాయిలో ఒకసారి చూద్దాం. అటు గ్రామ స్థాయిలో చూసినట్టయితే మండల వ్యవస్థ ఉంటే మండల వ్యవస్థ లేకపోతే ఆ రాష్ట్రాల్లో బ్లాక్ వ్యవస్థ ఉంటే బ్లాక్ వ్యవస్థ తర్వాత వచ్చేది గ్రామ స్థాయి వ్యవస్థ. నెక్స్ట్ ఇటు పట్టణాల్లో కనుక చూసినట్టయితే మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీస్, సిటీ కౌన్సిల్స్, దీన్నే నగర పంచాయతీ అని చెప్పేసి అనడం జరుగుతూ ఉంటుంది. సో ఈ పరిపాలన వ్యవస్థ అనేది క్రింది స్థాయి వరకు ఇలా వికేంద్రీకరణ జరుగుతుందని చెప్పేసి ఈ మ్యాప్ని మైండ్లో హోల్డ్ చేసి పెట్టుకోండి. సో ఈ మ్యాప్ మనకు చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఒకసారి ఇంతకుముందు పైనుంచి కిందికి వచ్చాం కదా, ఇప్పుడు క్రింది నుంచి ఒకసారి పైకి వెళ్దాం. సో గ్రామ పంచాయతీల్లో మరియు నెక్స్ట్ మండల పరిషత్లు, నెక్స్ట్ జిల్లా పరిషత్లు. సో ఇవి గ్రామీణ సంస్థలు. గ్రామీణ సంస్థల్లో ఫస్ట్ గ్రామం, తర్వాత మండల్ ఉంటే మండల్ లేకపోతే బ్లాక్, నెక్స్ట్ జిల్లా. సో ఇలా ఉంటుంది. ఇది గ్రామీణ సంస్థల్లో పాలన. నెక్స్ట్ పట్టణ సంస్థల్లో పాలన ఎలా ఉంటుందంటే పురపాలక సంఘం మరియు మున్సిపల్ కార్పొరేషన్లు. సో ఈ పురపాలక సంఘం పట్టణాల్లో ఉంటుంది, మున్సిపల్ కార్పొరేషన్లు నగరాల్లో ఉంటాయి. నెక్స్ట్ నగర పంచాయతీలు ఉంటాయి. అవి వాటి గురించి ముందు చూద్దాం. రాజీవ్ గాంధీ ప్రభుత్వం జూలై 1989లో 64వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టింది. అయితే లోక్సభలో ప్రవేశపెట్టినప్పటికీ లోక్సభ ఆమోదించింది, కానీ రాజ్యసభ తిరస్కరించింది. సో ఆగస్టులో లోక్సభ ఆమోదించింది, కానీ రాజ్యసభ తిరస్కరించింది. సో ఏ కమిటీ సిఫారసు మేరకు దీన్ని ప్రవేశపెట్టారంటే సింఘ్వి తుంగన్ కమిటీల సిఫారసు మేరకు ఈ 64, 65 రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. సో అది విఫలమైపోయిన తర్వాత పివి నరసింహారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 73, 74వ రాజ్యాంగ సవరణలు పార్లమెంట్లో తిరిగి ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇంతకుముందు 65, 64, 65 ఉంటుండే. సో 1991 వచ్చేసరికి అవి 73, 74 రాజ్యాంగ సవరణలు అయిపోయాయి ఈ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి. సో 1993లో పార్లమెంట్ ఆమోదించడం జరిగింది ఈ 73, 74 రాజ్యాంగ సవరణలు. సో ఇవి ఈ రాష్ట్ర జాబితాకు సంబంధించిన అంశాలు కాబట్టి 50% మేర రాష్ట్రాలు ఆమోదించాలి. ఆమోదించినప్పుడే అవి బిల్లు రూపంలో వస్తాయి. సో 17 రాష్ట్రాలు ఆమోదించాయి. సో అది బిల్లు పాస్ అయిపోయింది. సో 73 రాజ్యాంగ సవరణలను 11వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. 74వ రాజ్యాంగ సవరణను 12వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. సో అంతకుముందు 1991 కన్నా ముందు 10 షెడ్యూల్సే ఉన్నాయి అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో 1991 కన్నా ముందు 1993 కన్నా ముందు 10 షెడ్యూల్సే ఉన్నాయి. 1993 తర్వాత 11, 12 షెడ్యూల్స్ వచ్చాయి. సో ఈ 11, 12 షెడ్యూల్స్ ఏం తెలియజేస్తుందంటే స్థానిక ప్రభుత్వాల గురించి తెలియజేస్తాయని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ప్రతిదీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఎగ్జామ్లో ఏమని వచ్చి అంటే
ఈ క్రింది వాటిలో ఏ షెడ్యూల్స్ స్థానిక సంస్థల గురించి తెలియజేస్తాయి లేదా స్థానిక ప్రభుత్వాల గురించి తెలియజేస్తాయి అని అడగవచ్చు. అందుకే ఇక్కడ నేను మెన్షన్ చేయడం జరిగింది. ప్రతిదీ ఇంపార్టెంట్ మనం చూద్దాం. సో అప్పటి రాష్ట్రపతి శంకల్ దయాళ్ శర్మ ఈ బిల్లుపై ఏప్రిల్ 20, 1993న సంతకం చేశారు. ఏప్రిల్ 24, 1993 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. సో ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిన డేట్ కూడా ఇంపార్టెంట్. ఏప్రిల్ 24, 1993 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. సో వీటిని 9వ భాగంలో 243A నుంచి 243O వరకు దీన్ని పొందుపరచడం జరిగింది. సో ఇది ఏంటంటే 73వ రాజ్యాంగ సవరణ. ఇది గ్రామీణ ప్రభుత్వాలకు సంబంధించింది. నెక్స్ట్ పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి 243P నుంచి 243ZG వరకు పొందుపరచడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకు డేట్ ఇంపార్టెంట్. ఆ డేట్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ప్రతి ఇయర్ మనము ఏప్రిల్ 24న పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటాం. ఎందుకంటే ఆ రోజును అమలైంది కాబట్టి. సో ఇప్పుడు మనం ఆర్టికల్స్ గురించి మాట్లాడుకుందాం. 243A ఆర్టికల్. సో 243A ఆర్టికల్ మనకు గ్రామసభ గురించి తెలియజేస్తుంది. సో గ్రామసభ ఒక సంవత్సరానికి 2 సార్లు జరుగుతుంది. సో దేశం మొత్తం ప్రతి సంవత్సరానికి 2 సార్లు జరగన్నా అంటే లేదు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉంటారు. మన మహారాష్ట్ర తీసుకుంటే సంవత్సరానికి 5 సార్లు వాళ్ళు సమావేశాలు అవుతారు. సో మన రాష్ట్రంలో మాత్రం సంవత్సరానికి కనీసం 2 సార్లు సమావేశం అవ్వాలి. సో ఈ సమావేశం గల కోరం 1/10 లేకపోతే 50 మెంబర్స్. సో ఈ 1/10 ఎట్లా అంటే ఆ గ్రామంలో ఓటర్లుగా రిజిస్టర్ అయ్యి ఎవరైతే ఉంటారో వారిలో 10% లేకపోతే అందులో ఒక 50 మెంబర్స్ పాల్గొంటే అది గ్రామసభ నిర్వహించుకోవచ్చు. గ్రామసభ సంవత్సరానికి కంపల్సరీ 2 సార్లు జరగాలి. నెక్స్ట్ 243ZD. సో ఇదేంటంటే జిల్లా ప్రణాళిక కమిటీ. సో ఈ జిల్లా ప్రణాళిక కమిటీకి అధ్యక్షుడు ఆ జిల్లా కలెక్టర్. సో ఈ జిల్లా ప్రణాళిక కమిటీ ఏం చేస్తుందంటే ఆ జిల్లాకు కావాల్సిన అవస్థాపన సౌకర్యాలు గురించి ప్రణాళిక చేసి ఈ ప్రణాళిక కమిటీ అమలుపరుస్తుందని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ 243ZE మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీ. సో ఇప్పుడు అంతా గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమే. సో వాటిని ఒక సీరియల్గా ఆర్డర్లు ఎలా గుర్తుంచుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి. సో ఇవన్నీ సీరియల్గా వస్తాయి చూడండి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. ఇక్కడ రిజర్వేషన్ ఉంది, రిజర్వేషన్ DT. నెక్స్ట్ ఈ ఒక్కటి గుర్తుంచుకోండి DT అని చెప్పేసి. తర్వాత మిగతా లెటర్స్ అన్నీ సీరియల్గా వస్తాయి D. అండ్ నెక్స్ట్ D తర్వాత ఏమొస్తుంది E వస్తుంది, E తర్వాత F వస్తుంది, F తర్వాత G వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ 74 అమెండ్మెంట్లో T తర్వాత U తర్వాత V తర్వాత W. సో ఇలా సీరియల్గా వస్తాయి అన్నమాట. సో అవేంటో చూద్దాం. రిజర్వేషన్స్. మనం ఇప్పుడు రిజర్వేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ రిజర్వేషన్లు 73వ రాజ్యాంగ సవరణ అంటే గ్రామాల్లో 243D అండ్ పట్టణాల్లో 243T గురించి మనకు ఈ ఆర్టికల్స్ రిజర్వేషన్ గురించి మనకు తెలియజేస్తాయి. అంటే రిజర్వేషన్స్ అంటే ఇప్పుడు ఈ చట్టం చేసినప్పుడు మహిళలకు 33% మాత్రమే రిజర్వేషన్ ఇవ్వబడినాయి. సో ఇప్పుడు 50% మేర రిజర్వేషన్స్ ఇస్తున్నాయి. అవి మొత్తం 8 రాష్ట్రాలు అని చెప్పేసి గుర్తుంచుకోండి. అందులో బీహార్ మొదటి స్థానంలో ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ కాలపరిమితి. సో కాలపరిమితి వచ్చేసరికి గ్రామీణ స్థాయి ప్రభుత్వాల్లో 243E
పట్టణ స్థాయి ప్రభుత్వాల్లో పట్టణ స్థాయి స్థానిక ప్రభుత్వాల్లో 243U ఈ కాలపరిమితి గురించి తెలియజేస్తాయి. సో గ్రామాల్లో అయితే సర్పంచ్, ఇటు పట్టణాల్లో అయితే కౌన్సిలర్ అండ్ నగరాల్లో అయితే కార్పొరేటర్. సో వీళ్ళందరి కాలపరిమితి కూడా 5 సంవత్సరాలు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో 5 సంవత్సరాలు. నెక్స్ట్, ఒకవేళ ఇతను మరణిస్తే ఆ పోస్ట్కి మళ్ళీ 6 నెలల్లో ఎలక్షన్స్ నిర్వహిస్తారని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ 243F, 243V ఈ రెండు కూడా అర్హతల గురించి మనకు వివరిస్తాయి. సో గ్రామాల్లో అయితే 243F, పట్టణాల్లో అయితే 243V ఇవి అర్హతల గురించి వివరిస్తాయి. సో ఈ అర్హతలు ఏంటి, ఎలాంటి అర్హతలు ఉండాలి ఒకసారి మనం చూద్దాం. సో గ్రామ స్థాయిలో సర్పంచ్గా ఎన్నికయ్యాలంటే 21 సంవత్సరాలు ఉండాలి. అలాగే పట్టణాల్లో కౌన్సిలర్గా పోటీ చేయాలంటే 21 సంవత్సరాలు ఉండాలి. సో అతనికి ఓటు హక్కు ఉండాలి, భారతదేశ పౌరుడై ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇద్దరి పిల్లల కన్నా 1990 చట్టం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ చట్టం ప్రకారం, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ చట్టం ప్రకారం ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ ఉంటే అతను అనర్హుడు. సో ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ ఉంటే అతడు అనర్హుడు. సో నెక్స్ట్ 243G, 243W ఈ రెండు కూడా అధికారుల గురించి వివరిస్తాయి. సో ఏంటి అధికారులు ఒకసారి చూద్దాం. సో గ్రామ స్థాయిలో అయితే 243G, సో మొత్తం గ్రామ స్థాయిలో అయితే 29 అధికారులు ఉంటాయి. నెక్స్ట్ పట్టణాలకు వస్తే 18 అధికారులు ఉంటాయి. అవేంటో ఒకసారి చూద్దాం. సో ముందుగా మనం పంచాయతీరాజ్ అధికారాలు చూద్దాం. సో పంచాయతీరాజ్ వ్యవస్థకు మొత్తం 29 అధికారాలు ఉన్నాయి. ఆ అధికారాలు ఏంటో ఒకసారి చూద్దాం. సో మొదటి కూడా చూడాలంటే వ్యవసాయ విస్తరణ, భూమి అభివృద్ధి, భూ సంస్కరణలు మరియు మృతిక సంరక్షణ, చేపల పెంపకం, సామాజిక అడవుల పెంపకం, గౌణ అడవుల పెంపకం, చిన్న తరహా పరిశ్రమలు, గ్రామీణ గృహవసతి, తాగునీరు, ఇంధనం మరియు పశుగ్రాసం, రోడ్లు, వంతెనలు, పశుపోషణ, పాడి పశువులు, కోళ్లు, పేదరిక నిర్మూలన పథకాలు, సాంకేతిక శిక్షణ, వైద్య విద్య, వృత్తి వ్యాపారం, గ్రంథాలయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మార్కెట్ మరియు ధరలు. సో ఇవన్నీ ఏంటంటే అంతా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏంటంటే గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అని చెప్పేసి గుర్తుంచుకోండి. చిన్నగా ఒక కీవర్డ్ ఏంటంటే గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇవి గ్రామ స్థాయిలో 29 ఉంటాయి. నెక్స్ట్ పట్టణ స్థాయికి వచ్చేసరికి 18 ఉంటాయని చెప్పేసి గుర్తుంచుకోండి. సో పట్టణాల్లో 29, గ్రామ స్థాయిలో అయితే 29 అధికారాలు ఉంటాయని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ సిరీస్ని ఈజీగా గుర్తుంచుకోండి. సో రిజర్వేషన్ అంటే మనకు గ్రూప్ 2లో పెద్ద పోస్ట్ ఏంటంటే డిప్యూటీ తహసీల్దార్. సో డిటి అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టుకోండి. సో డిటి మీన్స్ రిజర్వేషన్ తర్వాత కాలపరిమితి, అర్హతలు, అధికారాలు. సో ఇదంతా ఒక కాలం అని చెప్పేసి ఇదంతా ఒక బంచ్ లాగా పెట్టేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ ఏం లేదు, ఇక్కడ జస్ట్ మీరు డిఎన్ రాసుకుంటే నెక్స్ట్ లెటర్ ఈ వస్తుంది, దాని తర్వాత ఆ లెటర్స్. ఇక్కడ టీఎన్ రాసుకుంటే దాని నెక్స్ట్ లెటర్ అలా వస్తుంది అనమాట. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ రిజర్వేషన్స్ అని చెప్పేసి ఒకటి గుర్తుపెట్టుకోండి. రిజర్వేషన్స్, కాలపరిమితి, అర్హతలు, అధికారం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా ఇవే సిరీస్ మనం కంటిన్యూ చేద్దాం ఒకసారి. నెక్స్ట్ 243H, 243X. సో ఇది 73, నెక్స్ట్ ఇది 74. ఈ రెండు కూడా ఆదాయం గురించి వివరిస్తాయి. సో చూద్దాం ఒకసారి.
గ్రామాల్లో అయితే ఆదాయం ఎలా వస్తుంది, పట్టణాల్లో అయితే ఆదాయం ఎలా వస్తుంది చూద్దాం ఒకసారి. సో గ్రామాల్లో అయితే గ్రామ పంచాయతీకి ఎలా ఆదాయం వస్తుంది, పట్టణాల్లో అయితే మున్సిపాలిటీలకి ఎలా ఆదాయం వస్తుంది. సో పన్నులు, నెక్స్ట్ గ్రాంట్లు, విరాళాలు. సో ఇప్పుడు మనం ఇప్పుడు పన్నులు కడతా ఉన్నాం కదా, ఇంటి పన్ను అని చెప్పేసి నెక్స్ట్ నల్ల పన్ను అని చెప్పేసి. సో ఇలాంటి పన్నులు ఇవన్నీ కూడా మున్సిపాలిటీస్కి వెళ్తాయి. ఈ మున్సిపాలిటీస్ ఏం చేస్తాయంటే ఆ నగర అభివృద్ధి కోసం ఖర్చు పెడతాయి. అండ్ నెక్స్ట్ గ్రామ పంచాయతీ కూడా అలానే చేస్తుంది. సో ఇక్కడ ఇంకేంటంటే గ్రామ పంచాయతీ గురించి మనం చెప్పుకుంటే ఏ గ్రామం అయితే 60,000 రూపాయలు ఆదాయం ఉంటుందో, వార్షిక ఆదాయం అంటే పన్నుల రూపంలో వస్తుందో, సో దాన్ని నోటిఫైడ్ గ్రామ పంచాయతీ అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో 60,000 కన్నా తక్కువ ఉంటే నాన్ నోటిఫైడ్ గ్రామ పంచాయతీగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఇవి ఆదాయ మార్గాలు. ఆదాయ మార్గాలు అంటే ఒకటి పన్నులు కావచ్చు, నెక్స్ట్ దాతాలు ఇచ్చే విరాళాలు కావచ్చు, నెక్స్ట్ గ్రాంట్లు, మర్చిపోయాను గ్రాంట్లు. సో ఈ గ్రాంట్లు ఎవరు ఇస్తారంటే అటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, నెక్స్ట్ అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు. సో ఇవి ఎలా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ రోడ్లు ఏమని చెప్పేసి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కొంత అమౌంట్ను విడుదల చేసింది. సో అది గ్రాంట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇవి గ్రాంట్ అన్నమాట. ఇప్పుడు స్కూళ్ళు, కాలేజీలు అండ్ నెక్స్ట్ రోడ్లు ఇవన్నీ గ్రాంట్ల కిందకే వస్తాయి అన్నమాట. నెక్స్ట్ విరాళాలు చూస్తే ఇంకా స్వచ్ఛందంగా దాతలు ఇచ్చే విరాళాలు. ఇవి ఆదాయ మార్గాలు అటు గ్రామానికి కానీ ఇటు మున్సిపాలిటీస్కి కానీ. నెక్స్ట్ 243I 243Y ఆర్థిక సంఘం గురించి తెలియజేస్తాయి. నెక్స్ట్ 243J 243Z ఆడిట్ గురించి తెలియజేస్తాయి. నెక్స్ట్ 243K 243ZA ఈ రెండు కూడా ఎన్నికల సంఘం గురించి తెలియజేస్తాయి. సో ఈ స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎవరు నిర్వహిస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం. సో రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం. సో గ్రామాల్లో అయితే 243K, పట్టణాల్లో అయితే 243ZA. ఇక్కడ గుర్తుంచుకోవాలి, కేంద్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించదు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 243L 243ZB. సో ఈ 73, 74 రాజ్యాంగ సవరణలు వేటికి వర్తిస్తాయి అని చెప్పేసి ఇది తెలియజేస్తుంది. సో ఇది తెలుసుకోవాలంటే వేటికి వర్తించవు అని చెప్పేసి మనం తెలుసుకుంటే ఈజీగా తెలిసిపోతుంది వేటికి వర్తిస్తాయి అని చెప్పేసి. సో తెలుసుకుందాం. 243M 243ZC. సో 74, 73 రాజ్యాంగ సవరణలు వేటికి వర్తించవో ఈ 243M 243ZC ఇది తెలియజేస్తుంది. సో వేటి వర్తించవు అంటే ఒక నాగాలాండ్ అండ్ నెక్స్ట్ అస్సాం, మేఘాలయ, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లా, మణిపూర్ అండ్ జమ్మూ కాశ్మీర్. సో వీటికి తప్ప మిగతా వాటికి అన్నిటికీ 73, 74 రాజ్యాంగ సవరణలు వర్తిస్తాయి. సో నెక్స్ట్ 243N 243ZF. సో ఇక్కడ మనం గమనించాలి, ఇదేంటి ZF వచ్చింది, ZD రావాలి కదా అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఫస్ట్ లో వచ్చేసింది. ZD వచ్చేసి జిల్లా ప్రణాళిక సంఘం అండ్ ZE వచ్చేసి మనకు మెట్రోపాలిటన్ ప్రణాళిక సంఘం వచ్చేసాయి కదా. సో అవి రెండు ఫస్ట్ స్లైడ్ చర్చించుకున్నాం కదా. సో దాని తర్వాత వచ్చేది ఏంటి, ZF కదా. సో అందుకే ఇక్కడ మనం ZF గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఈ రెండు కూడా ఏంటంటే ఏం తెలియస్తుందంటే 243N 243ZF దేని గురించి తెలియస్తుందంటే 73, 74 రాజ్యాంగ సవరణలు
అమల్లోకి వచ్చిన తర్వాత అంతకు ముందున్న చట్టాలు ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఉంటే ఇవి ఈ చట్టాల కిందకి రావు అని చెప్పేసి, సో వీటికి అనుకూలంగా ఉంటే అవి వీటి కిందకి వస్తాయని చెప్పేసి 243N 243ZF తెలియజేస్తాయి అనమాట. నెక్స్ట్ 243O243ZG. సో ఏంటంటే 243O 243ZG ఏం తెలుస్తుందంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదు. సో ఎన్నికలు జరిగేప్పుడు జోక్యం చేసుకోరాదు, ఎన్నికలు అయిపోయిన తర్వాత జోక్యం చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు ఈ ఆర్టికల్ తెలియజేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మనం మాట్లాడుకోవాలంటే సో గ్రామ పంచాయతీ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో గ్రామ పంచాయతీ మాట్లాడుకోవాలంటే గ్రామంలో అటు సర్పంచ్ ఎన్నిక కానీ అటు వార్డు మెంబర్ల ఎన్నిక కానీ ప్రత్యక్ష ఎన్నిక, ఒక ఉప సర్పంచ్ ఎన్నిక మాత్రం పరోక్ష ఎన్నిక అని చెప్పేసి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈ వార్డు మెంబర్స్ అంతా కలిసి ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు. ఇంకా మండల వ్యవస్థ గురించి మనం చర్చించుకుందాం. ఇప్పుడు మండల పరిషత్. సో మండల పరిషత్ గురించి మనం చర్చించుకుంటే సో ఒక ఎంపీటీసీ ఉంటాడు. ఒక ప్రతి మండలానికి 20 నుంచి 30 గ్రామాలకు కలిపి ఒక ఎంపీటీసీ ఉండడం జరుగుతుంది. ప్రతి 4000 మందికి ఒక ఎంపీటీసీ ప్రాతినిధ్యం వహిస్తాడు. సో ఎంపీటీసీ అంటే మండల్ పరిషత్ టెరిటోరియల్ కౌన్సిల్ అని చెప్పేసి అర్థం చేసుకోండి, ఫుల్ ఫామ్ ఇది. సో వీళ్ళంతా ఎంపీటీసీలంతా కలిసి ఒక ఎంపీపీని ఎన్నుకుంటారు. సో ఎంపీపీ అంటే ఒక ఎంపీపీని ఎన్నుకొని చేస్తారు. సో ఎంపీపీ అంటే మండల్ పరిషత్ ప్రెసిడెంట్. సో ఈయన మండల పరిషత్కి అధ్యక్షుడు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. దీంట్లో సభ్యులు ఎవరంటే ఎంపీటీసీలు అండ్ ఎంపీపీ అండ్ నెక్స్ట్ ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ, ఎంపీ. సో వీళ్ళంతా కూడా ఇందులో సభ్యులు. అండ్ నెక్స్ట్ జిల్లా పరిషత్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ జెడ్పీటీసీలు ఉంటారు. సో జెడ్పీటీసీలు అంతా కలిసి జెడ్పీ చైర్మన్ను ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మున్సిపాలిటీస్ గురించి చూద్దాం. సో ఈ మున్సిపాలిటీస్ గురించి మనం చర్చించుకోవాలంటే సో ఈ మున్సిపాలిటీలో వార్డు మెంబర్స్ అంతా కలిసి మున్సిపల్ చైర్మన్ను ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. సో మున్సిపాలిటీస్, సారీ నాకు ఇది జస్ట్ ఇది పెన్గ్రాఫ్ టాబ్లెట్ కాదు, ఇది జస్ట్ ఇందులో నా టూల్తో రాస్తున్నా. సో మంచి ప్రొఫెషన్ ఛానల్ వాళ్ళు పెన్గ్రాఫ్ టాబ్లెట్ ఉంటుంది, దాంతో రాస్తుంది. పెన్గ్రాఫ్ టాబ్లెట్ కాదు, జస్ట్ నేను ఇందులో పవర్ పాయింట్లో ఉండే చిన్న పెన్ టూల్తో రాస్తున్నా, అందుకే ఇదంతా సరిగ్గా రావట్లేదు. సో మనం మున్సిపాలిటీ గురించి చూద్దాం. మున్సిపాలిటీ గురించి చెప్పానంటే ఈ మున్సిపాలిటీలో వార్డులు ఉంటాయి. సో ఈ వార్డుల్లో కౌన్సిల్ ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ కౌన్సిల్ అంతా కలిసి ఈ మున్సిపల్ చైర్మన్ ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ మున్సిపాలిటీ విధులు ఏంటంటే 2 విధులు ఉంటాయి. ఒకటి ఆవశ్యక విధి. సో ఈ ఆవశ్యక విధి ఏంటంటే కంపల్సరీ చేయాలి. ఈ విధులను మున్సిపాలిటీ అనేది కంపల్సరీ చేయాలి. ఏంటంటే నీటిపారుదల కానీ పారిశుద్ధ్యం కానీ ఇవన్నీ కంపల్సరీ చేయాలి. ఇవన్నీ ఆవశ్యక విధులు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఆవశ్యక విధులు అంటే తప్పనిసరిగా చేయాల్సిన పనులను ఆవశ్యక విధులు అని చెప్పేసి అనడం జరుగుతుంది. నెక్స్ట్ ఐచ్ఛిక విధులు. సో ఐచ్ఛిక విధులు ఏంటంటే సో డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే చేసే విధులను ఐచ్ఛిక విధులు అని చెప్పేసి అనడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ఐచ్ఛిక విధులు ఏంటంటే సో పార్కులు కట్టడం కానీ, గ్రంథాలయాలు పెట్టడం కానీ, సో ఇలాంటివి అన్నమాట. సో డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే చేసేవి ఐచ్ఛిక విధులు, తప్పకుండా చేసేవి ఆవశ్యక విధులు. ఇంకొక విషయం ఏంటంటే ఈ 2 విధులు కూడా
గ్రామ పంచాయతీలు కూడా వస్తాయి. అటు మున్సిపాలిటీకి ఇటు గ్రామ పంచాయతీలు కూడా వస్తాయి. ఇక్కడ నేను చెప్పలేదు, దానికి సారీ, ఇప్పుడు గుర్తొచ్చింది. ఈ మున్సిపాలిటీ విధులు ఇవన్నమాట. సో ఇక్కడ ఏంటంటే దీనికి ఒక గ్రేడింగ్ ఉంటుంది, ప్రతి మున్సిపాలిటీకి ఒక గ్రేడింగ్ ఉంటుంది. అవేంటో ఒకసారి చూద్దాం. అంటే వాటిని ఇన్కమ్ బట్టి గ్రేడింగ్ అనేది ఉంటుంది. ఆ గ్రేడింగ్ అనేది చూద్దాం ఒకసారి. సో సెలక్షన్ గ్రేడ్ అని చెప్పేసి, సో సెలక్షన్ గ్రేడ్ అనేది ఏంటంటే 4 కోట్ల వార్షిక ఆదాయం ఉంటే ఒక మున్సిపాలిటీకి అది సెలక్షన్ గ్రేడ్ కిందికి వస్తుంది. సెలక్షన్ గ్రేడ్ అన్నమాట. నెక్స్ట్ స్పెషల్ గ్రేడ్. స్పెషల్ గ్రేడ్ ఏంటంటే 3 నుంచి 4 కోట్ల మధ్య ఆ మున్సిపాలిటీకి ఆదాయం ఉంటే అది స్పెషల్ గ్రేడ్ వస్తుంది అనమాట. స్పెషల్ గ్రేడ్. నెక్స్ట్ గ్రేడ్ 1. సో గ్రేడ్ 1 ఏమొస్తుందంటే 2 నుంచి 3 కోట్ల వార్షిక ఆదాయం ఏ మున్సిపాలిటీకి ఉంటుందో అది గ్రేడ్ 1 కిందికి వస్తుంది అనమాట. గ్రేడ్ 1 కిందికి వస్తుంది. సో రబ్ చేద్దాం దీన్ని. నెక్స్ట్ గ్రేడ్ 2 చూద్దాం. గ్రేడ్ 2 చూద్దాం. గ్రేడ్ 2 చూసినట్టయితే 1 నుంచి 2 కోట్ల మధ్య ఉంటే అది గ్రేడ్ 2 కిందికి వస్తుంది. అలాగే గ్రేడ్ 3, సో జస్ట్ నేను G3 అని రాస్తా. గ్రేడ్ 3. సో గ్రేడ్ 3 ఏంటంటే 1 కోటి కన్నా తక్కువ, సో 1 CR కన్నా తక్కువ ఉంటే అది గ్రేడ్ 3 మున్సిపాలిటీ కిందికి వస్తుంది అనమాట. సో ఇదనమాట. అండ్ నెక్స్ట్ కార్పొరేషన్స్ గురించి చూద్దాం. ఇంకొక విషయం ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మున్సిపాలిటీస్ గురించి చర్చించుకుంటాం కాబట్టి మున్సిపాలిటీస్ ఏంటంటే 3 లక్షల జనాభా ఉంటే 3 లక్షల జనాభా ఉంటే అది మున్సిపాలిటీ అవుతుందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఒక గ్రామం కావాలంటే ఒక గ్రామ పంచాయతీ కావాలంటే 500 మంది ప్రజలు అక్కడ నివసిస్తే అది గ్రామ పంచాయతీ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే నెక్స్ట్ నగర పంచాయతీ. నగర పంచాయతీగా గుర్తించాలంటే అక్కడ 5,000 నుంచి 20,000 మంది జనాభా ఉండాలి. సో వారు వ్యవసాయేతర రంగాలపై ఆధారపడాలి. ఎక్కువ శాతం మంది, అంటే దాదాపు ఒక 70% మంది వ్యవసాయ ఇతర రంగాలపై ఆధారపడాలన్నమాట, ఒక 70% మంది. సో ఇలాగనమాట నగర పంచాయతీ. సో నగర పంచాయతీ అయిపోయింది, మున్సిపాలిటీ అయిపోయింది, గ్రామం అయిపోయింది. నెక్స్ట్ ఇంకేంటి? కార్పొరేషన్. సో కార్పొరేషన్ ఏంటంటే, సారీ స్పెల్లింగ్ మిస్టేక్. కార్పొరేషన్. సో 3 లక్షల కంటే జనాభా ఎక్కువ ఉంటే అది కార్పొరేషన్ కిందకి వస్తుంది. సో మున్సిపాలిటీ జనాభా దాటితే అది కార్పొరేషన్ కిందకి వెళ్ళిపోతుందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇందులో ఏంటంటే కార్పొరేటర్స్ ఎన్నుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక కార్పొరేటర్ ఉంటారు. సో కార్పొరేటర్స్ వీళ్ళంతా కలిసి ఒక మేయర్ని ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. మేయర్ని ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కార్పొరేటర్స్ అంతా కలిసి ఒక మేయర్ని ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇందులో 2 నుంచి 5 సభ్యులను కోఆప్ట్ మెంబర్స్గా ఇందులో తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి గుర్తుంచుకోండి. మర్చిపోయినా, అదే మండల పరిషత్ అయితే ఒకరిని, నెక్స్ట్ ఈ కార్పొరేషన్ అయితే 2 నుంచి 5 మధ్య ఈ సభ్యులను కోఆప్ట్ మెంబర్స్గా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనకి ఏం మిగిలింది? ఇంకొక విషయం, ఒక పాయింట్ మర్చిపోయినా. సో మొత్తం భారతదేశం వైడ్గా చూస్తే మనం 2,50,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకోండి. సో పాయింట్స్ అన్ని కొంచెం కింద ముందు అవుతుంది, అది కొంచెం చూసుకుంటా ఉండండి. ఏం పర్లేదు, నేను చెప్తా ఉంటా ప్రతిదీ. సో నెక్స్ట్ మనకి ఏంటంటే కంటోన్మెంట్ బోర్డులు. సో ఈ కంటోన్మెంట్ బోర్డులు ఎవరు నివసిస్తారంటే, ఇక్కడ సాధారణ పౌరులతో పాటు మిలిటరీ వాళ్ళు కూడా నివసిస్తారు. సో ఇక్కడ సాధారణ పౌరులు ఉంటారు, మిలిటరీ వాళ్ళు కూడా ఉంటారు. సో ఇద్దరు కలిసి ఉంటారు కాబట్టి దీన్ని కంటోన్మెంట్ బోర్డు అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో ఇది ఎవరి పరిధిలో ఉంటుందంటే రక్షణ వ్యవస్థ పరిధిలో ఉంటుంది. సో దీని హెడ్ కూడా, అందులో హెడ్ ఎవరైతే ఉంటారో అతనే హెడ్గా దీనికి ఈ బోర్డుకి ఉంటారు. సో దేశవ్యాప్తంగా ఇలాంటి కంటోన్మెంట్ బోర్డులు 60 ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది 1924 చట్టం ప్రకారం
కంటోన్మెంట్ బోర్డులు ఏర్పడాయని చెప్పేసి గుర్తుంచుకోండి. సో 1924 చట్టం ప్రకారం కంటోన్మెంట్ బోర్డులు ఏర్పడ్డాయని చెప్పేసి గుర్తుంచుకోండి. దేశవ్యాప్తంగా 60 కంటోన్మెంట్ బోర్డులు ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది కంటోన్మెంట్ బోర్డుల గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.